హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. ఈ వీడియోలో మరొక స్నాక్ ఐటమ్ తోటి వచ్చేసాను. దాని పేరు ఏంటంటే చెక్కలు. మన ఇంట్లో అందరం చేసుకునేదే. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఎండలో ఎండపెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత మిల్ పంపించి మిల్ పట్టించాలి. మరపట్టించిన తర్వాత ఆ బియ్యం పొడిలో నానబెట్టుకున్న మినపప్పు, జీలకర్ర, నెయ్యి, కరివేపాకు ఇవన్నీ వేసి ఆ బియ్యాన్ని నీట్గా ఇక రైస్ ఫ్లోర్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసే వరకు ఆ నెయ్యి మొత్తం ఆ పిండికి బాగా అప్లై అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అలా బాగా చాలా మంచిగా దానిలో కలుపుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇవేంటంటే వాటర్, సాల్ట్ మిక్స్ చేసిన వాటర్ అనమాట. ఆ వాటర్ వేసుకొని బాగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చక్కగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అలాగా లీవ్ చేసేస్తే బాగుంటుంది. చాలా పిండి చాలా మెత్తగాను బాగా ఫామ్ అయ్యిద్ది. తర్వాత ఉండలు చేసుకొని ఇలా పూరి ప్రెస్లో చెక్కల్లాగా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ కూడా ఒక పేపర్ మీద వేసేసుకున్న తర్వాత బ్యాచెస్ కింద కొంచెం కొంచెం అన్నీ కూడా అలా లైన్లో పెట్టుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి బాండిలో కొంచెం ఆయిల్ వేసేసి తగినంత ఆయిల్ వేసి ఆయిల్కి కొంచెం కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చెక్కలు, అవి ఏవైతేనే అవి దానిలో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చక్కగా ఆయిల్ కాగిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. నేను చేసే స్నాక్ ఐటమ్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి వాటిల్ని. చాలా బాగుంటాయి. మేమైతే వీటిలో కారం కానీ పచ్చిమిర్చి కానీ ఏం వేసుకోము. ఇలా సింపుల్గా ఇలా తింటాం, మాకు చాలా ఇష్టం. అందుకే మేము ఇలా చేసుకుంటాము. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి వాటిల్ని. మా సైడ్ అయితే వీటిని చెక్కలనే పిలుస్తాము. మీరు మీ ఉన్న ఏరియాలో వీటిని ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. అలా తీసేసి పక్కన తీసేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్ మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి. అలా బ్యాచెస్ కింద సరిపోయినంతగా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. తినడానికి కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఎమ్మీగా వచ్చాయి. ఇలా స్నాక్ ఐటమ్ ఈవినింగ్ పూట ఇలా తినడానికి చాలా బాగుంటాయి. మంచి టేస్ట్ ఉంది. ఓకే, బాయ్ బాయ్, టాటా. ఒకసారి